సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ జరిగింది. రాయలసీమకు నీళ్లివ్వాలని మొట్టమొదట ఆలోచన చేసింది ఎన్టీఆర్ఏ అన్నారు కాల్వ శ్రీనివాసులు. రాయలసీమ ప్రాజెక్టుల పునరుజ్జీవానికి చంద్రబాబు గొప్ప చర్యలు తీసుకున్నారన్నారు. రాయలసీమకు వైఎస్ఆర్ తీరని అన్యాయం చేశారన్నారు కాల్వ శ్రీనివాసులు. వెలిగొండ, హంద్రీనివాస మిగులు జలాలు ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు కోరబోమని బ్రిజేష్ ట్రిబ్యునల్ కు రాజశేఖర్ రెడ్డి ఉత్తరం రాశారు. ఇక పోతిరెడ్డిపాడును జగన్ అత్యంత వివాదాస్పదం చేశారు. రాయలసీమకు ఎక్కువ నీళ్లు వెళ్తున్నట్టు అపోహలు కల్పించారు. వచ్చే అరకొర నీళ్లు కూడా జగన్ రాకుండా చేశారన్నారు కాల్వ శ్రీనివాసులు. రాయలసీమకు జగన్ తీరని ద్రోహం చేశారన్నారు కాల్వ శ్రీనివాసులు. మరి వైసీపీ నాయకులు ఇక్కడ లేరు గాని ఉంటే చాలా బాగుండేది అధ్యక్ష. గొప్పగా చెప్తా ఉంటారు జలయజ్ఞం. క్లౌడ్ కిచెన్ బిజినెస్ ద్వారా 6 లక్షలు సంపాదిస్తున్నారు శైలజ గారు. మీరు వారి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇదని రాజశేఖర రెడ్డి చేశాడని ఇది 2005లో 1/7/2005లో స్వయంగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రిజేష్ కుమార్కి ఇచ్చిన లేఖ అధ్యక్ష. ఇది ఇందులో వెలుగొండ, హంద్రీనివా, గాలేరు నగరి, కళ్ళకుర్తి, నెట్టెంపాడు ఈ రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగులు జలాల ఆధారంగా నిర్మితమవుతున్న ఏ ప్రాజెక్టుకు మేము నీటి హక్కులు కోరబోమని ఒక మరణ శాసనం లాంటి ఉత్తరం బ్రిజేష్ కుమార్కు ట్రిబ్యునల్కి ఇచ్చి రాజశేఖర్ రెడ్డి ఇటువైపు తెలంగాణలో కరువు పీడిత ప్రాంతాలు కానీ రాయలసీమ కరువు పీడిత ప్రాంతాలకు కానీ తీరని అన్యాయం చేశాడు అధ్యక్ష. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి రాయలసీమ వాసులకు అనేక ఆశలు కల్పించి రాయలసీమ దుర్భిక్ష నివారణ కార్యక్రమం పేరుతో నానా హంగామా చేసి నేను పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని ఎక్కడికో తీసుకెళ్తా 44,000 క్యూసెక్కుల నుంచి దాదాపు 3 నుంచి 6 టీఎంసీల నీటి వాడకాన్ని ప్రతిరోజు తీసుకొచ్చి రాయలసీమను ఆదుకుంటానని గొప్పలు చెప్పి దాన్ని అత్యంత వివాదాస్పదంగా మార్చి అధ్యక్ష నేను ఒక విషయం మీ దృష్టికి తీసుకురాదలుచుకున్న అధ్యక్ష. రాయలసీమకు ముఖ్యంగా అనంతపురం, చిత్తూరు జిల్లాలకు కూడా జగన్మోహన్ రెడ్డి తీరని ద్రోహం చేశాడనే విషయాన్ని కూడా మీకు నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష.